హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే మళ్ళీ వచ్చేసాను మీతో ఏదో ఒకటి షేర్ చేసుకుందామని. సో ఈరోజు ఏం షేర్ చేసుకోబోతున్నానంటే ఒక వెబ్సైట్ అయితే తీసుకొచ్చానండి మీకోసం. చాలా అంటే చాలా మంచిగా ఉంది. నేను చాలా వీడియోస్ చెక్అవుట్ చేశాను. చెక్అవుట్ చేసిన తర్వాతనే అది మంచిగా అనిపించింది కాబట్టి నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ వెబ్సైట్ ఏంటి, ఎలా ఉంటుంది, అసలు దానివల్ల యూజ్ ఏంటి, మనకి అది ఎవరెవరు యూజ్ చేయొచ్చు, దానివల్ల మనకి లాభం ఏంటి, మనం యూజ్ చేయడం వల్ల అది రియలా ఫేకా అన్న క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దామని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మనం గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం బిజ్గురుకుల అనేది టైప్ చేయాలి. బిజ్గురుకుల అని విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేసేయండి, ఎస్ ఐ నో అని. తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో బిజ్గురుకుల అనే దాని మీద క్లిక్ చేద్దాం. నేను ఆల్రెడీ దీంట్లో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది మనకి. సో ఈ బిజ్గురుకుల్ అసలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ముందు ఇందులో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ చూస్తే మనకి వాట్ ఈస్ బిజ్గురుకుల్ అని ఉన్నది. సో బిజ్గురుకుల్ ఈజ్ అన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ వేర్ వీ ప్రొవైడ్ వేరియస్ ఈ లెర్నింగ్ కోర్సెస్. ఇది ఒక ఎడ్టెక్ అనే ఒక ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మనకి ఈ లెర్నింగ్ కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ బిజ్గురుకుల్ అనే వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారంటే మనకి ఎప్పుడైతే కోవిడ్ అనేది స్టార్ట్ అయినప్పుడు అందరు ఇళ్ళల్లో ఉంటున్నారు కదా, ఆ టైంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ కోర్సెస్ మనం నేర్చుకొని మనం స్కిల్స్ని బిల్డ్ చేసుకొని మనము జాబ్స్ అనేవి చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనీ అనేది ఎర్న్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, వాట్ ఆపర్చునిటీ డస్ బిజ్గురుకుల్ ప్రొవైడ్ అని ఉన్నది. ఇక్కడ సర్టైన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని అయితే వీళ్ళు చెప్పట్లేదండి. చాలా అంటే చాలా 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 అంటే ఒక్క నెంబర్ అని చెప్పలేమన్నమాట. చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఎవరైతే దీంట్లో ఎన్రోల్ అయ్యి కోర్సెస్ అనేవి ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనే దాని మీద వీళ్ళు ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో వెబినార్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాట్ ఆర్ ద ఎడ్యుకేషన్ బండిల్స్ అని ఇక్కడ చూపిస్తున్నారు. సో మనకి ఇక్కడ బండిల్స్ అనేవి టోటల్ 5 నెంబర్ ఆఫ్ బండిల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇక్కడ కౌంట్ డౌన్ చేసుకోవచ్చు, నాతో పాటు కౌంట్ చేయండి. ఇది మార్కెటింగ్ మాస్టరీ అనేది ఒకటి, బ్రాండింగ్ మాస్టరీ అనేది సెకండ్ వన్, ట్రాఫిక్ మాస్టరీ అనేది థర్డ్ వన్, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అనేది థర్డ్ వన్, అండ్ ఫినాన్స్ మాస్టరీ అనేది ఫిఫ్త్ వన్. సో ఈ 5 కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ మార్కెటింగ్ మాస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి వాళ్ళు ఎన్ని కోర్సెస్ అనేవి ఇందులో ఈ మార్కెటింగ్ మాస్టరీ బండిల్ని మనం తీసుకున్నట్టయితే ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎన్ని అవర్స్ వీళ్ళు చెప్తారు. అండ్ ఆల్సో ఇందులో మనం ఇవి తీసుకోవడం వల్ల ఎంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు, అండ్ ఆల్సో ఈ కోర్సెస్ని మనం కంప్లీట్ చేస్తే కనుక మనకి సర్టిఫికెట్ అనేది కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం నో మోర్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ మార్కెటింగ్ మాస్టరీలో మొత్తం ఒక కోర్స్ ఉంది. 2 lakh ప్లస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎన్రోల్ అయి ఉన్నారు. ఇందులో ఇన్స్ట్రక్టర్ అనేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారనమాట. అంటే కోర్స్ మొత్తం ఒక్కళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది 15+ అవర్స్ అనేది టైం తీసుకుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మీకు ఉన్న ఫ్రీ టైంలోనే మీరు క్లాసెస్ అనేవి ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ బండిల్ని తీసుకోగానే సరిపోదు. ఈ బండిల్ తీసుకోగానే సరిపోదు, మీరు టైం అనేది కేటాయించుకొని ఇందులో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో పాయింట్ టు పాయింట్ నోట్ ఆన్ చేసుకొని మీరు స్కిల్ అనేది బిల్డ్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు కంపెనీస్కి రెజ్యూమే అనేది ఒకటి ప్రిపేర్ చేసుకొని, మీరు ఒకవేళ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటే రెజ్యూమే అనే దాన్ని క్రియేట్ చేసుకొని మీరు కంపెనీస్కి జాబ్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి. లేదు నేను నా ఓన్గానే నాకున్న స్కిల్స్తోనే నేను నా ఓన్గా నేర్చుకొని నా ఓన్గా నేను జాబ్ చేస్తాను అన్నా కానీ ఇట్స్ ఆల్సో వర్క్స్.
దీనివల్ల యూజ్ అదనమాట. సో సో ఇవన్నీ ఈ 5 బండిల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అని అనుకోవడం తప్పు. ఈ మార్కెటింగ్ మాస్టరీ అనేది కంపల్సరీగా ఏదైనా మనము ఏ కోర్సెస్ అయినా బయట పెట్టుకొని 15K 20K నుంచి మనము కోర్సెస్ అనేవి తీసుకొని నేర్చుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని తర్వాత కూడా జాబ్ రాకుండా ఉన్న రోజులు అనేవి కూడా ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అన్నది మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఇదైతే పక్కా గవర్నమెంట్ అప్రూవల్ వెబ్సైట్ అండి. గవర్నమెంట్ అప్రూవల్ వెబ్సైట్. సో దీనివల్ల అయితే మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. అండ్ ఆల్సో ఇందులో మీరు నేర్చుకోవడం ఒకటే కాదు, దీని ద్వారా మనము ఎర్న్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ మార్కెటింగ్ మాస్టరీని మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ మార్కెటింగ్ మాస్టరీలో అసలు మనకి ఏం నేర్పిస్తారు, ఓకే, అసలు మనకి ఏం నేర్పిస్తారు అన్నది మనము తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు ఇది వెబ్సైట్లో ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు నేను దీన్ని యాప్లో ఓపెన్ చేస్తాను అనమాట. సో బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు యాప్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఇలా ఓపెన్ అయిపోయింది. సో మనకి ఇక్కడ మార్కెటింగ్ మాస్టరీ అనేది ఉన్నది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనే దాని మీద మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో దాన్ని మనం స్కిల్స్ అనుకున్నాం, వాటిని స్కిల్స్ నేర్చుకొని మనం జాబ్ అనేది కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనేది కూడా చేయవచ్చు అనమాట. సో అది ఎలా ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. సో ఇక్కడ వీడియోని ఆఫ్ చేసేసాను డిస్టర్బెన్స్ లేకుండా. లేకపోతే ఓకే. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనం ఏం నేర్చుకుంటామే, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి ఛానల్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్గా కంటెంట్ని డివిజన్ చేసుకొని మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ కూడా చూడండి, మీరు 4-5ని చూస్తున్నట్టయితే హౌ టు స్టార్ట్ విత్ డిజిటల్ మార్కెటింగ్, అసలు డిజిటల్ మార్కెటింగ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, దాని ద్వారా ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి కూడా వీళ్ళు నేర్పిస్తారనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసుకొని మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనే దాని గురించి కూడా మనకి నేర్పిస్తారనమాట. సో ఏంటంటే అందరూ ఇప్పుడు స్టడీ చదువుతూనే ఉంటారు. చాలామంది బీటెక్ చేస్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు, పిహెచ్డీస్ చేస్తున్నారు, చాలామంది ఇవి చేస్తున్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికర్షన్ అనేది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఎక్కడ సాఫ్ట్వేర్ హైరింగ్ లేదు. సో హైరింగ్ లేకపోవడం వల్ల చాలామంది ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఏఐ అనేది ఒకటి వచ్చింది, దాని ద్వారా మనుషులు అనేవాళ్ళు వాళ్ళ జాబ్ని లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అందరూ తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఏం చేయాలి, మనం సర్వైవ్ అవ్వాలంటే జాబ్ ఒక్కటే కాదు కదా. సో మనకున్న స్కిల్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనే దాని గురించి ఇందులో చెప్తారనమాట. సో ఈ కోర్సెస్ అనేవి తీసుకోవడం వల్ల మనకి స్కిల్స్ అనేవి బిల్డ్ డౌన్ అవుతాయి. అండ్ ఆల్సో మనము అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పినట్టయితే మనము చాలామంది కోర్సెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పాస్ అయిపోయిన వెంటనే నేను స్కిల్స్ నేర్చుకోవాలి, కోచింగ్ తీసుకోవాలి, నాకు ఈ స్కిల్ కావాలి, నేను ఈ కోచింగ్ నేర్చుకుంటాను అని చాలామంది హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్లు తీసుకున్నాక కూడా కానీ మనకి జాబ్ వస్తుందన్న గ్యారంటీ అక్కడ మనకి కనిపించట్లేదు. అవే డబ్బులు మనము ఇక్కడ ఈ కోర్సెస్ తీసుకోవడానికి మనము ఆ మనీ ఇక్కడ పెట్టామనుకోండి, మనకి స్కిల్ అనేది వస్తూ ఉంటుంది, అలాగే మనము మనీ అనేది కూడా ఎర్న్ చేస్తామన్నమాట. అది ఈ బిజ్గురుకుల్ అనే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ ఆపర్చునిటీ. సో చాలామంది ఇది రియలా ఫేకా అని కూడా
ఆలోచిస్తూ ఉంటారు. 100% ఇది జెన్యూన్గా వెరీ మచ్ జెన్యూన్ యాప్ అండి. యాప్ అండ్ వెబ్సైట్ ఆల్సో. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఖచ్చితంగా అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేసుకొని మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ వెబ్సైట్. 100% జెన్యూన్గా ఉన్నది. ఇది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అన్నది కూడా నేను ఇందాక మీకు చూపించాను. ఎప్పుడైతే మనకి పాండమిక్ ఇయర్ అనేది స్టార్ట్ ఆన్ అయ్యిందో, ఎవరికి జాబ్స్ లేకుండా అందరు ఇళ్ళల్లో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఇది స్టార్ట్ ఆన్ అయ్యింది. కాబట్టి ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఇంకా ఏమన్నా ఉంటే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అక్క అని అడిగితే కనుక నేను ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. కామెంట్స్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది ఈ బిజ్గురుకుల్ యాప్. సో తర్వాత మీకు అఫిలియేటింగ్ మార్కెటింగ్ ద్వారా ఎలా ఎర్న్ చేసుకోవాలి, అసలు ఈ కోర్సెస్ని ఎన్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా నేను వీడియో అనేది చేశాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.